రైట్, మనతో పాటు రవికుమార్ ఉన్నారు, మాట్లాడదాం. అంటే నిరుద్యోగ సమస్యల మీద ముఖ్యంగా ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు నిరుద్యోగుల మీద నిరుద్యోగ అంశాన్ని ఎత్తుకొని మాట్లాడతా అని చెప్పి వీళ్ళకు హామీ ఇచ్చి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఏం మాట్లాడారు ఏంది అనే విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనా? నమస్తే. ఎలాంటి భరోసాను ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి గారు? అంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ మీద మాట్లాడడానికి వస్తున్నా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు ఆయన వచ్చిన తర్వాత మేము మాట్లాడతా అని చెప్పిండు. అయితే మేము ఆశించిన స్థాయిలో మాట్లాడలేదనేది మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే దాదాపు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన 11,000, కానీ రాజగోపాల్ రెడ్డి గారు 50,000 అని చెప్పిండ్రు. దాన్ని మేము కొంచెం మాటను వెనక్కి తీసుకోవాలి. ఆ తర్వాత మా వెనక నిలబడతానన్నాడు. చూద్దాం నిలబడతాడా లేదనేది ముందు కూడా వెయిట్ చేస్తాము. ఈరోజు మాట్లాడిందంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిగా చూద్దాం. ముందు మాకు సీఎంని కూడా కల్పిస్తున్నాడు కదా, సీఎంతో మాట్లాడుతున్నాడు కదా, ముందు ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటి మాటలన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కూడా మీ దగ్గరికి వచ్చి మాట్లాడినట్టుగా గతంలో చూసినాం. మరి ఆయన కల్పించిండా? ముఖ్యమంత్రి గారిని కల్పిస్తాం, మేము వారధిగా మాట్లాడతా అని చెప్పి పనిచేస్తా అని చెప్పినటువంటి ఎమ్మెల్సీ దయాకర్ రావు గారు ఇంతవరకు అసలు ఏం లేదు దాని విషయంలో. మరి ఇప్పుడు ఈయన కూడా సేమ్ అదే డైలాగులు చెప్తా ఉన్నారు. అంటే నెరవేరే అవకాశం ఉన్నదా? నిరుద్యోగ సమస్య, నిరుద్యోగులు అంటేనే ఆశావాహులు. ఈ ఆశావాహుల జీవితాలతో అందరూ ఆట ఆడుకుంటున్నారు. ఆ రోజు ఎమ్మెల్సీ వచ్చిండు, ఆశావాహులతో ఆట ఆడుకుంటున్నాడు. ఈరోజు మళ్ళీ ఈయన వచ్చిండు. చూద్దాం. ఈయన ఇప్పుడు మొట్టమొదటిసారిగా మా దగ్గరకు రావడం జరిగింది కాబట్టి మేము ఆలోచన చేసి అన్న నువ్వు మా వెనక నిలబడుతున్నావు, మాకు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు, ఇప్పకపోతే నీ రాజీనామా చేయని మేము ఆ రోజు రాజీనామా కూడా అడుగుతాం. అంటే ఆయనే సొంతంగా నేను రాజీనామా చేయడానికైనా సిద్ధపడతాం ఈ విషయంలో అని చెప్పినట్టుగా నిరుద్యోగులే చెప్తా ఉన్నారు కొంతమంది. నిజమేనా ఇది? ఈరోజు చెప్పడం కాదు, దాన్ని చేసి చూపించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఇంకా మాకు బాగున్నాయి 1,81,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే మేము తప్పకుండా చేసి చూపాలి, రాజీనామా చేయాలి. లేకపోతే అది ఉట్టి మాటగానే మిగిలిపోతుంది. మాకు ఇంకో సంవత్సరంలో అయిపోయింది, ఇంకో ఒక 2-3 స్థానిక సంస్థల ఎన్నికల లోపే మాకు నోటిఫికేషన్ ఇవ్వాలి, లేదంటే తప్పకుండా ఆయన రాజీనామాను కూడా మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడికి రావాలి అనుకున్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో అంత మొత్తంలో రాలేకపోయారు. ఏదో 10 మంది వచ్చినట్టున్నారు మొత్తం మీద. అంటే 100 మంది ఆశించినటువంటి వస్తామని మన ఊహ ఏదైతే ఉన్నదో దాన్ని అంతటి కూడా నిజంగా ఊహనే అని చెప్పి మిగిలేటట్టు చేసింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని ఎట్లా చూస్తుంది? ఈ ఉదయం నుంచి ఇన్స్టిట్యూట్ల ముందు పోలీసు వాళ్ళని పెట్టి, తెలుసుకున్న కానీ పోలీసు వాళ్ళని పెట్టి ఎవరిని కూడా బయటకు రానియకుండా చేస్తున్నటువంటి పాపాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నిర్బంధ పాలనలో మీ ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు, కానీ నిర్బంధ పాలన, నిర్ద్వందంగా చెప్తున్నాం, ఇది నిర్బంధ పాలన కాబట్టి ఎందుకు భయపడి ఇప్పటివరకు మీ ఎమ్మెల్యే దగ్గరికి వస్తామంటే కూడా ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం అర్థం కావట్లేదు. మీరు ఉద్యోగాలు ఇస్తాము అని మేము చెప్తే మేము చదువుకుంటాం కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఎందుకు భయము? అంటే ఇది ప్రజాపాలన పేరుతో నిర్ద్వంద పాలన చేస్తూ నిర్బంధంగా మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉంది. అంటే దీన్ని మీరేమైనా కాల్ ఇచ్చిరా ముందు బంధుకు కానీ, లేకుంటే ధర్నాకు రాస్తారు? ఎటువంటి బంధు లేదు, ఎటువంటిది ఇది లేదు. ఓన్లీ మేము రాజగోపాల్ రెడ్డిని కలవాలి, మన సమస్యల గురించి మాట్లాడతాను ఆయన అన్నందుకు మేము కలవాలనే ధోరణితోనే మేము వచ్చినాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకోటి నిన్న ఏదైతే గ్రూప్ 1కి సంబంధించి క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళకు నష్టపోతున్నాం, మాకు నష్టం జరుగుతుందని చెప్పి చాలా రాత్రింబవళ్ళు కష్టపడి కోచింగ్ సెంటర్లో నిద్రాహారాలు మానేసి చదువుకున్నటువంటి వ్యక్తులు ఈరోజు వాళ్ళకి అన్యాయం చేసే దిశగా మీ నిరుద్యోగులు అందరూ కదులుతున్నారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాన్ని ఎట్లా చూస్తారు? నిరుద్యోగులు కదలలేదు, అది వాళ్ళు కూడా మా కుటుంబమే, వాళ్ళపైన కూడా మాకు కన్సర్న్ ఉంటుంది. వాళ్ళు కూడా మాకు కుటుంబమే, వాళ్ళ కుటుంబంలో మేమందరం కూడా భాగమే. కానీ మా మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరు? ప్రభుత్వం చిచ్చు పెట్టింది. G.O. 29 తీసుకొచ్చి చిచ్చు పెట్టింది. మా మధ్యలో ఇప్పుడు చిచ్చు పెట్టింది TGPSC చిచ్చు పెట్టింది. కానీ వాళ్ళు గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే సమస్యల పైన మాట్లాడుతున్నాం మేము, వాళ్ళపైన కాదు, ర్యాంకర్ల పైన కాదు మేము మాట్లాడేది. ఎప్పుడైనా సరే సమస్యలు, అక్కడ ఉన్న ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అది సొంతంగా కాదు, కాంగ్రెస్ పార్టీ పెట్టించిందని బహిరంగ రహస్యమే. కాంగ్రెస్ పార్టీ పిలిపించి పెట్టించిందని బహిరంగ రహస్యమే. ఇప్పుడు చాలా మంది ప్రెస్ క్లబ్ తెలియదా అక్కడ ఉన్న వాళ్ళకు, కానీ అక్కడ వరకు వచ్చిందంటే ఎవరు? కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిందని నేను చెప్తా ఉన్నాం. అంటే నిన్న పెట్టిన ప్రెస్ మీట్ ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచే పెట్టిండ్రు, ప్రభుత్వం వైపు నుంచే వాళ్ళకు అండదండలోనే పెట్టిండ్రు. సో పెట్టని మేము వాళ్ళని ఏమంటలేము, వాళ్ళు ఎప్పుడు కూడా మా వాళ్ళే, ఎప్పుడు కూడా మా విధానమే, మేము ఎప్పుడు కూడా వాళ్ళని ఇది చేస్తలేము. వాళ్ళపైన కన్సర్న్ ఉంటుంది. అందరూ చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మేము వాళ్ళపైన ఏమంటలేము.
వాళ్ళు ఒక్కడే బాధితులు కాదు, బాధితులు జియో 29 వాళ్ళు బాధితులు, ఫస్ట్ టైం ప్రిలిమ్స్ వచ్చి సెకండ్ టైం ప్రిలిమ్స్ రాని వాళ్ళు బాధితులు, సెకండ్ టైం ప్రిలిమ్స్ వచ్చి ఆ తర్వాత జియో 29 ద్వారా థర్డ్ టైం ప్రిలిమ్స్ రాకుండా ఉన్న వాళ్ళు బాధితులు, ఆ తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు. ఎవల్యూషన్ ప్రాసెస్ సరిగా లేక ఒక్కొక్క పేపర్ని 3 నిమిషాలు 4 నిమిషాలు కరెక్షన్ చేస్తే వీళ్ళందరూ కూడా బాధితులే కదా. వీళ్ళందరిపైన మేము కలిసి పోరాడదాం, ప్రభుత్వం పైన పోరాడదాం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన పోరాడదాం, అదే టీజీపీఎస్ పైన పోరాడదాం. ఫైనల్గా ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఈ నిరుద్యోగ సమస్యలు కావచ్చు, ఈ గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉన్నది? అది ఏం జరుగుతుంది? ఒక కొలిక్కి వచ్చే అవకాశమే లేదా? ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల లోపు మాకు నోటిఫికేషన్లు కావాలి. ఆ నోటిఫికేషన్లు వస్తేనే కొలిక్కి వస్తుంది, లేదంటే తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం. ఆ పోటీకి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత, స్థానిక సంస్థల ఎన్నికల్లో బాధ్యత వహించాల్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుంది. మీరు దీన్ని గుర్తించుకొని స్థానిక సంస్థల ఎన్నికల లోపే నోటిఫికేషన్ విడుదల చేయాలి. అట్లా విడుదల చేయని పక్షంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత ఈ అర్బన్ లోకల్ బాడీస్, ఆ తర్వాత ఉప ఎన్నికలు కూడా పోటీలో ఉంటాం.